అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నాకు సిగ్గుబాబు అంది సుందరి. పేరు సుందరి తగ్గట్లుగానే సాటి అతోలకు సైతం అతిగా ఈర్ష్య పుట్టించేటంత గొప్ప అందం ఆమెది. ఆమెను ఏరికోరి పెళ్లి చేసుకున్నది ఆమె అందాన్ని చూసే. అసలే అందమైన చిన్నది, అందున అతిగా సిగ్గుపడుతూ ఉన్నది. అలాంటప్పుడు ఆ అందం ద్విగుణీకృతం అవ్వడం సహజమే కదా. అబ్బా, నేనెంత అదృష్టవంతుణ్ణి! ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో కదా ఇలాంటి అపురూప సౌందర్యవతి భార్యగా లభించడం అనుకున్నాడు పవన్ కుమార్. అది మొదటిసారి కాదు అతను అలా అనుకోవడం. వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి కనీసం రోజుకు ఒక్కసారైనా అతను అలా అనుకుంటూనే ఉంటాడు. అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే ఆమె అతని కళ్ళకి అందంగా కనిపిస్తుందని కాదు. స్వీయ దృష్టి తగిలి భార్య చక్కదనానికి ఎక్కడ ముప్పు వాటిల్తోందోనన్న భయంతో అతను అలా లిమిట్గా అనుకుంటూ ఉంటాడన్నమాట. సిగ్గా అంటూ చిన్నగా నవ్వి, దేనికి సిగ్గు అన్నట్టుగా కళ్ళెగరేశాడు పవన్ కుమార్. చీ, మీవన్నీ పాడుబుద్ధులే అంది సుందరి మరింతగా సిగ్గుపడుతూ. భర్త కోరిన కోరిక తలుచుకుంటేనే ఆమె చెంపలు మంకెన పువ్వులయ్యాయి. ఇందులో చీ అనేందుకు కానీ పాడు అనుకునేందుకు కానీ ఏముంది సుందరి? మనం భార్యాభర్తలం. నీలో నేను చూడనిదేముంది? నీ సకలాంగాలు నాకు చిరపరిచితాలే కదా. నీ కళ్ళు, నీ బుగ్గలు, నీ పెదవులు, నీ కాళ్ళు చేతులు, నీ పొట్ట, నీ ఆ పైన అతని మాట పూర్తిగా చెప్పలేకపోయాడు. కారణం చాలే ఆపండి అంటూ సుందరి అతని నోరు మూసేయడం. నన్ను ఆపక సుందరి, తనివి తీరా నన్ను నీ అందాన్ని వర్ణించని అన్నాడు సుబ్బారావు తన నోటి మీద నుంచి ఆమె చేతిని తప్పిస్తూ. దీన్ని వర్ణించడం అన్నారు, మరి ఏమంటారు? చాకలి పొద్దు చదివినట్టు లిస్టు చదవడం అంటారు. సుందరి నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ అంది. తమరు ఇలా లిస్టు చదవకపోయినా నాలో ఏమున్నాయో నాకు తెలుసులేండి. అవుననుకో, కానీ అవన్నీ వెన్నెల్లో ఎలా ఉంటాయో తెలియదు కదా కన్నుగీడుతూ అన్నాడు పవన్ కుమార్. ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అనేశాక రెండు చేతుల్లోనూ మొహం దాచుకుంది సుందరి. నేను కూడా ఇంత ఓవరైపోతున్నానేంటి చెప్పమా అని మనసులో అనిపించడం వల్ల ఆమె ముఖం మీద నుంచి చేతుల్ని తప్పిస్తూ ఊహు అంటూ అడ్డంగా తలాడించాడు పవన్ కుమార్. మామూలుగా ఎందుకుంటాయి? నేను ఎప్పుడూ చూడలేదు, కానీ వెన్నెలలో తాజ్మహల్ లాంటి ఓ సాధారణ కట్టడమే తళతళా మెరిసిపోతుందంటారు. అలాంటిది భూమి మీద పడ్డ అప్సరస గారు ఇంకెంత అందంగా మెరిసిపోతారో కదా. అతను తన్మయంగా అలా అంటుంటే మనసు పులకించింది సుందరికి. అపర ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం తాజ్మహల్. అలాంటిది నీ అందం ముందు అది ఏ పాటిది అన్నట్టు అతను అలా అంటుంటే భర్తకు తన మీద ఉన్న వెర్రి ప్రేమకు ఎగిరి గంతులేయాలని అనిపించింది ఆమెకి. ఈ ఆడదైనా అంతకన్నా భర్త నుండి కోరుకునేది ఏముంటుంది? చాలే ఊరుకోండి. మీ మాటలు కనుక వింటే షాజహాన్ ఆత్మ క్షోభిస్తుంది. ప్రపంచ వింతలో ఒకటిగా వాసిగెక్కి విరాజులుతున్న తాజ్మహల్ మీ దృష్టిలో ఒక సాధారణ కట్టడమా? మీ పెళ్ళంగారేమో అంతకన్నా అందగత్తా? నవ్విపోతారు ఎవరైనా వింటే అంటూ తానే మురిపంగా నవ్వింది సుందరి. ఎవరేమనుకుంటే నాకేంటోయ్, విశ్వమానవాళికంతటికీ నా పెళ్ళం అందం గురించి తెలియదు కదా. అందుకే వాళ్ళకి ఈ సృష్టిలో ఎన్నెన్నో వింతలు అందాలు కనబడుతుంటాయి. కానీ నా పెళ్ళాన్ని రోజుకి ఒక్కసారైనా బర్త్డే సూట్లో చూసే నా కళ్ళకి అంతకన్నా వింత, అంతకన్నా అందము ఇంకేం కనిపిస్తాయి? అయినా తాజ్మహల్ కేవలం మానవ నిర్మాణం. కానీ మా దేవిగారి సౌందర్యం. ఈసారి కూడా మాట పూర్తి చేయలేకపోయాడు పవన్ కుమార్. కారణం సుందరి మళ్ళీ అతని నోరు మూసివేయడమే. అవును మరి, ఎంత భర్త అయితే మాత్రం, ఎంత మధురంగా వినిపిస్తుంటే మాత్రం, మరీ అంత పచ్చిగా మాట్లాడుతుంటే ఏ స్త్రీ మాత్రం వినగలదు? మీకు రోజు రోజుకి నా మీద పిచ్చి ఎక్కువైపోతుంది. ఎంత పెళ్ళామైనా మరీ ఇంత ప్రేమ పనికిరాదు. మరీ ఎంత ప్రేమ అయితే పనికొస్తుంది? కోతి బుద్ధులు అనిపించనంత. నావి కోతి బుద్ధులా? నిస్సందేహంగాను. పెట్టుకున్నారుగా పవన్ కుమార్ అని, అందుకే ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి మీకు. నేను చచ్చినా మీరు చెప్పిన ఆట ఆడనంతే అంది సుందరి భర్త ముక్కు పట్టుకుని ఊపుతూ. సుందు సుందు ప్లీజ్ అన్నాడు పవన్ కుమార్ దీనంగా ముఖం పెట్టి. అంతే కదూ అన్నాడు పసిపిల్లాడికి మళ్ళీ గారంగా. మనసు కరిగింది. అయినా ఎవరన్నా చూస్తేనో అన్న భయం డామినేట్ చేసేసింది. అందుకే ఊహు అంటూ అడ్డంగా తలాడించింది నాంచారి. సుందు అన్నాడు పవన్ కుమార్ రిక్వెస్టింగ్గా. సుందు లేదు, ఏమీ లేదు. అలాంటి కోతి బుద్ధులు మీ మగాళ్ళకు ఉంటాయేమో కానీ మా ఆడాళ్ళకు ఉండవు అంది సుందరి చొరవగా తన నెత్తి మీద మొట్టకాయ వేస్తూ. అయినా సరే పట్టు విడవలేదు పవన్ కుమార్. ప్లీజ్ సుందు, ఇవాళ పండు వెన్నెల, నిండు పున్నమి, మనల్ని రమ్మంటోంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చు. ఇంకెప్పుడు ఇలాంటి కోతి బుద్ధులు నాలో పుట్టకుండా జాగ్రత్త పడతా, సరేనా అన్నాడు ప్రియ సతీమణి గడ్డం పుచ్చుకొని బతిమలాడుతూ. కోతి బుద్ధులు పదే పదే పుట్టవని గ్యారంటీ ఏంటి? మీ సంగతి నాకు తెలియదా? పుడతాయిలే, అసలు మనసే ఒక కోతి లాంటిది కదా. కానీ వాటిని కోరికలుగా మార్చనివనని, మారినాని ముందు వ్యక్తం చేయనని హామీ ఇస్తున్నాను, సరేనా అన్నాడు పవన్ కుమార్ అమాయకంగా చూస్తూ. ఒట్టు చెయ్యి చాచింది సుందరి. ఒట్టు అంటూ ఆమె చేతిలో చెయ్యి వేశాడు పవన్ కుమార్. ఎవరైనా చూస్తే అంది సుందరి సిగ్గుతో ముడుచుకుపోతూ, కళ్ళు బాగా కిందకి దించేసి. ఎవరైనా ఎందుకు చూస్తారు? ఇప్పుడు సమయం అర్ధరాత్రి అయినా మన చుట్టుపక్కల డాబా ఇళ్ళు ఏం లేవు కదా. మన పెరటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఎత్తు 6 అడుగులాయే, కాబట్టి మనం ఎవరికీ కనిపించాం అన్నాడు పవన్ కుమార్ ఆమెని కన్విన్స్ చేస్తూ. చిలిపి బుద్ధి అంటూ అతని నెత్తిన ఒక మొట్టి అప్పుడు ఒప్పుకుంది సుందరి. ఆ అర్ధరాత్రి పూట ఆ పండు వెన్నెల్లో తమ పెరటి తోటలో తన ప్రాణసకుడితో అతను ప్రతిపాదించిన
ఆ ఆడమని ఈ ఆటని ఆడేందుకు. పవన్ కుమార్ ఇప్పుడు 25 ఏళ్ల బాలకుమారుడు కాదు. అలాగే సుందరి కూడా 18 ఏళ్ల పరువాల పడచు కాదు. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు. అదైనా 10దో 15దో కాదు, వైవాహిక రజతోత్సవం. ఆ రోజు కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు నిద్రలోకి జారుకున్నాక ఎన్నో ఏళ్ల తర్వాత మాట తప్పి భార్యని కోరరాని కోరిక కోరాడు పవన్. సిగ్గులేదు అంది సుందరి, నవవధువు కన్నా ఎక్కువగా సిగ్గుపడుతూ. అయినా ఆ రోజు ఒట్టు వేశారు, మర్చిపోయారా అంది అతని బట్టతల మీద చిన్నగా మొట్టికాయ వేస్తూ. ఆ రోజు స్పెషల్ అకేషన్ కదా, అందుకే ఒక్కసారికి ఒట్టు తీసి గట్టును పెట్టమంటున్నాను. ఇవాళ కూడా పండు వెనులే. చూడు, చందమామ మనల్ని రమ్మంటోంది అన్నాడు పవన్ కుమార్ కిటికీలోంచి నిండుగా కనిపిస్తున్న చందమామ కేసి చూపిస్తూ. ఎందుకట? ఈ బామ్మగారి అందాన్ని చూసి దొడుచుకుని పారిపోవడానికా? చందమామ మనల్ని ఏమీ రమ్మనట్లేదు, రమ్మనదు కూడా అంది సుందరి బోసినోటి గుండా నాలుకని బయటికి పెట్టి వెక్కివే అని ఎక్కిరిస్తూ. అప్పుడు చందమామ అన్నది కదా, ఎందుకు రమ్మనదు? ఇన్నేళ్లైనా వాడిపోని నీ వలపులకి, చిక్కుచేదని అనురాగానికి హ్యాట్సాప్. పరిపూర్ణమైన దాంపత్యానికి సిసలైన అర్థమేమిటో ఈ కాలపు వైఫ్ అండ్ హబ్బీలకు చాటి చెప్పగలిగే ఓ నిండు దంపతులారా, రండి, సిగ్గుపడకండి. నా పండు వెన్నెల మీకోసమే అని చందమామ మాటలు ఆమె చెవులకు ఎలా సొకాయో ఏమో కానీ నిండు మనసుతోనే ఒప్పుకుంది బామ్మగారు. ఆ అర్ధరాత్రి పూట, ఆ పండు వెన్నెల్లో, ఆ నిండు వయసులో, తమ పెరటి తోటలో, తన ప్రాణసకుడితో అతను మళ్ళీ అన్నేళ్ల తర్వాత ప్రతిపాదించిన ఆ ఆడమని ఈ ఆట ఆడేందుకు అప్పుడు ఆ చందమామ ఎంతగా సంతోషించింది అంటే, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకి తన పండు వెన్నెలతో విందు ఏర్పాటు చేసేందుకు.